నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ప్రకటించిన జిల్లా కలెక్టర్ నాగరాణి విశాఖపట్నం యోగా దినోత్సవాల్లో గాజువాక నియోజకవర్గం నుంచి పాల్గొననున్న 12,500 మంది ప్రజలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి తణుకు సంధ్యాజ్యోతి వృద్ధజనాశ్రమంలో ఉచిత వైద్య సేవలు అందించిన ముళ్లపూడి ఆసుపత్రి వైద్యులు పాల్గొని పర్యవేక్షించిన ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జూనియర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ తణుకు పాత ఊరు చింతగుంట పొలాల్లో ఏరువాకను ఆరంభించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక పాల్గొన్న రైతులు తణుకులో ఒకరోజు ముందు సందడి చేసిన యోగా దినోత్సవ వేడుకలు ఆసనాలతో ఈ ప్రక్రియను నేర్పించిన గురువులు చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడే రెవెన్యూ అధికారులకు మంచి పేరు తాడేపల్లిగూడెంలో పేర్కొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి తాడేపల్లిగూడెం మండలంలో వేడుకగా నిర్వహించనున్న యోగా అంతర్జాతీయ దినోత్సవం వివరించిన మండల స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ ఉండి మండలం కలసిపూడి గ్రామంలో మొక్కలను నాటిన అసెంబ్లీ ఉపసభాపతి తనయుడు భరత్ వర్మ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్న స్పష్టం చేసిన కోమూరు ఎమ్మెల్యే ముప్పిడి యోగాను ప్రతినిత్యం చేయడం ద్వారానే ప్రయోజనం రాజమండ్రిలో చెప్పిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కోనసీమకు మేలు చేసే కోటిపల్లి నరసాపురం రైల్వే ప్రాజెక్టు పునఃప్రారంభానికి రైతులు సహకరించాలి అయినవెల్లి మండలంలో కోరిన అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ ఏలూరులో ఘనంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు సీనియర్ ఉద్యోగులను సన్మానించిన నిర్వాహకులు ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేశా జీలుగుమిల్లి మండలంలో చెప్పిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు యోగాంధ్రకు పశ్చిమ గోదావరి జిల్లా ముస్తాబైంది అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా కసరత్తు చేశారు జిల్లాలో 8,80,000 మందితో పాటు 4,835 ప్రదేశాల్లో యోగాసనాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు అలాగే జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ వద్ద 5,000 మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం మీడియాకు చెప్పారు ఈ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు విశాఖపట్నంలో ఈ నెల 21వ తేదీన భారీగా నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి నియమించిన పరిశీలనా కమిటీలో ఒకరిగా ఉన్న తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ శనివారం కూడా అక్కడే ఉండి ఏర్పాట్లను సమీక్షించి కార్యకర్తలకు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇన్ఛార్జిగా ఉన్న గాజువాక నియోజకవర్గం నుంచి యోగా వేడుకలకు 12,500 మంది పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు క్రికెట్ స్టేడియం ఒక వెన్యూ అక్కడ మేము నిన్న వెళ్ళి చూసామండి అక్కడ అరౌండ్ 8,000 సీటింగ్ కి అక్కడ సరిపోతుందండి మధురవాడ క్రికెట్ స్టేడియం అలాగే పోర్ట్ క్రికెట్ స్టేడియం అక్కైపాలెం ఒక 4,000 అక్కడ సరిపోతుంది సో టోటల్ గా మనకి ఇక్కడ 12,000 ఈ విధంగా ఏర్పాటు చేయడానికి ఇక్కడ మనకి ఇన్ఛార్జెస్ కమ్యూనిటీ ఆర్గనైజర్స్ అందరూ కూడా తీసుకున్నారు అలాగే ఒక్కొక్క బస్సు ఇన్ఛార్జ్ కింద సచివాలయం ఒక్కొక్క వార్డుకి సంబంధించి మనకి 18 వార్డులు ఉన్నాయండి ఇక్కడ 18 వార్డుల నుంచి కూడా బస్సెస్ 232 బస్సులను ఏర్పాటు చేసి వార్డుకి 5 నుంచి 6 సచివాలయాలు ఉన్నాయండి ఈ ఒక్కొక్క సచివాలయానికి 3 బస్సులు 4 బస్సులు పెడుతున్నారు అలాగే ఒక్కొక్క బస్సుకి 50 మంది పూలప్ చేయాలనేది టార్గెట్ అండి దానికి సంబంధించి ప్రతి 10 మందికి ఒక వాలంటీర్ని పెట్టుకున్నారు డిపార్ట్మెంట్ సో వాళ్ళు 50 మందిని మొబైలైజ్ చేస్తారు సో ఆ విధంగా మనకి ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నారు ఇక్కడ పొలిటికల్ గా కూడా అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారండి రేపు 3 గంటలకి 3-4 గంటల మధ్యలో బయలుదేరే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ మనకి అక్కడ స్టేడియంస్ కి 2 స్టేడియంస్ కి ఎవరెవరు వెళ్ళాలనేది అన్ని కూడా ఇప్పుడే వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు కాబట్టి ఆ విధంగా అక్కడికి రీచ్ అయిపోతారండి సో ఇక్కడ అంతా కూడా ప్లాన్ గా అంతా కూడా బాగా చేస్తున్నారు ఇక్కడ మన జోనల్ కమిషనర్ గారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆఫీసర్లు అందరూ కూడా బాగా కోఆర్డినేట్ చేస్తున్నారండి బ్రేక్ఫాస్ట్ అంటే బిస్కెట్స్ డ్రింక్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసి అట్లా ఇచ్చేస్తారు ఫస్ట్ ఇచ్చేస్తారు
అలాగే మనం చెప్పాల్సింది కూడా ఆ మ్యాట్ టీ షర్ట్ గారు, మ్యాట్ టీ షర్ట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అది కూడా మనం. తణుకు ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సంధ్యాజ్యోతి వృద్ధజనాశ్రమంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవలందించారు. ఈ మేరకు జనరల్ నేత్ర వైద్య నిపుణులు పెద్ద వయసు గల వారిని పరీక్షించి మందులను కూడా ఉచితంగా అందజేసి సూచనలు సలహాలు ఇచ్చారు. అలాగే ఆర్థోపెడిక్ వైద్యులు సంబంధిత సమస్యలను ఫిజియోథెరపీ ద్వారా పరిష్కరించుకోవచ్చునని సూచించారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జూనియర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సంధ్యాజ్యోతి వ్యవస్థాపక కార్యదర్శి డి రాధ, వైద్యులు ఎండి చోడేం మోహన్ నాగజ్యోతి, ఆప్థమాలజిస్ట్ వై ప్రసాద్, ఫిజియోథెరపిస్టు పిడుగు శ్రీహర్షలు పాల్గొని మొత్తం 119 మందిని పరీక్షించి వీరిలో 12 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ల అవసరమని గుర్తించి వారికి ఉచితంగా సేవలు అందించనున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఇది వెయిటింగ్ ఫ్యూషన్స్ వీటికి అది చివరేమో జనరల్ లెన్స్ మాత్రం ఆడ పట్టకండి, లెన్స్ వాడు అడిగి చెప్తారు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా తణుకులో ముళ్లపూడి వారికి చెందిన చింతకుంట పొలంలో వ్యవసాయ పనులను శనివారం ఆరంభించి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఈ కుటుంబానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ వ్యవసాయంలో పాటించే ఏరువాక సాంప్రదాయాన్ని వివరించారు. పౌర్ణమి అంటే ఏరువాక పౌర్ణమి అంటారు. ఆ రోజు పొలం పనులు మొదలు పెట్టుకోవటం, భూమాతకి పూజించటం, అలాగే పొలం పనుముట్లన్నింటినీ కూడా శుభ్రపరచుకొని వాటికి పూజ చేసి ఆ కార్యక్రమాన్ని ఏరువాక అంటే వ్యవసాయ పనులను మొదలు పెట్టుకోవటం మనకు ఒక దక్షిణ భారతదేశంలో అది సాంప్రదాయం. కూడా భారతదేశమే వ్యవసాయక దేశం. అంటే మనం భూమిని పూజించేటువంటి తత్వం ఉన్నటువంటి దేశం మనది. అందుకు ఈవేళ వారు పొలం పనులు మొదలు పెట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా మరి ఇక్కడ పూజ చేసుకొని అంటే మంచి వర్షాలు ఉండాలి, మంచి పంట పండాలి. మనం ఎంత చేసినా కూడా ఇది ప్రకృతి ఆధారిత కార్యక్రమం. ఎందుకంటే అన్నీ చేసిన తర్వాత కూడా వర్షం టైంకి సకాలంలో వర్షం పడటం, మళ్ళీ సరైన కరెక్ట్గా పంట వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పంట రైతుకు చేరటం, రెండు చాలా అవసరం. అలా ఇవాళ ఆ యొక్క ప్రకృతిని కూడా పూజిస్తూ కృతజ్ఞతా భావంతో అంటే మనం ముందరే వ్యవసాయ పనులు మొదలు పెడుతున్నాం, అన్నీ బాగుండాలి అని చెప్పి ప్రార్థిస్తూ, అలాగే మనకి గతంలో ఇచ్చినటువంటి అన్నిటికీ ఒక కృతజ్ఞత తెలియజేసుకుంటూ చేసేటువంటి కార్యక్రమే ఈ యొక్క ఏరువాక. ఈ కార్యక్రమంలో తణుకు పాత ఊరుకు చెందిన రైతులు కటారి అచ్యుతరామారావు, కరటూరి బద్రి, కరుటూరి రామకృష్ణ, యన్నమని ప్రసాద్ చౌదరి, కరుటూరి రాంబాబు, నల్ల సత్యనారాయణ, గోపిశెట్టి సూర్యనారాయణ, రైతు కూలీలు సన్నం రామకృష్ణ, గన్నెన లక్ష్మణరావులు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని తణుకులో ఒకరోజు ముందు శుక్రవారం ఘనంగా నిర్వహించి ఆసనాలతో సందడి చేశారు. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన ప్రముఖ ఎస్కేఎస్టీ విద్యా సంస్థల విద్యార్థులు పెద్ద సంఖ్యలో యోగాలో పాల్గొని ఆసనాలు వేశారు. అలాగే ఈ ఆసనాలకున్న ప్రాధాన్యతను తెలియచేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న యోగా ట్రైనర్ ఐఎంకే సత్యనారాయణరాజు యోగా చేసే విధానాలను వివరించి నేర్పించారు.
ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాలలో యోగా ఒకటని చెప్పారు. ఈ పురాతన వైద్య ప్రక్రియకు నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత అత్యధిక ప్రాచుర్యం లభించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయ్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు, ఎస్డి కాలేజీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ బిబిబి సత్యనారాయణ రెడ్డి, ఎన్సీసీ క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఏం జరుగుతుంది, ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, ఇవన్నీ గమనించాలి. అలాగే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలకు, అభిమానులకు, వివిధ రంగాలకు చెందిన పౌరులకు ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో యోగా గురువు కర్రి శ్రీనివాసరెడ్డి సభికులందరి చేత యోగా చేయించారు. ముందుగా యోగాసనాలను ఏ విధంగా నిర్వహించాలో వివరించి తర్వాత ఆచరింపజేయించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకురాలు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ శారీరక, మానసిక అభివృద్ధికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కేవలం ఒకరోజు మాత్రమే చేయటం వల్ల ఉపయోగం ఉండదని, నేర్చుకున్న పద్ధతులను ప్రతిరోజు ఎవరింటిలో వారు కొనసాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమ ప్రాంగణం పూర్తిగా నిండిన ఈ యోగా దినోత్సవంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, న్యాయవాది కామర్సు కిరణమయ్యి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మల్లిన రాధాకృష్ణ, నాయకులు కొడమంచిలి జితేంద్ర, కోడే భాస్కర్రావు, డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, రాసాబొత్తుల అనుకుమార్, బుద్ధాల రాజ్యలక్ష్మిలు పాల్గొన్నారు. శ్వాసతో మధ్య స్థానం, శ్వాస పీల్చుకుంటూ ఎడమ వైపు 3, 2 చిన్నపిల్లల 5 పెట్టడానికి కూడా బాగా కాగా హెడ్ పోస్ట్ ఆఫీసులో కూడా యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా యోగా గురువు కట్టుంగ రామచక్రధర్ యోగాసనాలను చేయించారు. ముందుగా పోస్ట్ ఆఫీస్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటారు. పోస్ట్ మాస్టర్ సిహెచ్ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ కె హరికృష్ణ ప్రసాద్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ మంగు సూర్యప్రకాష్, అధికారి ఏ రామకృష్ణతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. పైకి చూద్దాం, మళ్ళీ శ్వాస వదిలేస్తూ గడ్డాన్ని గడ్డం వచ్చే విధంగా 1, 2 సెంటర్కి వచ్చేయండి. ఈసారి మన దృష్టి అంతా కూడా సాగే నెర్వస్ మీద 4, 3, 2 అలాగే ఉంటాయి. మనం మెల్లిగా తిరగాలి. శ్వాస తీసుకుంటూ సెంటర్. ఇంకా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఎస్బీఎస్ ఓరియంటల్ స్కూల్ ప్రాంగణం ముందు యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థుల చేత యోగాసనాలు చేయించారు. అనంతరం యోగా గురువు పెరుమాళ్ల రామదాసు, ఉపాధ్యాయులు పెదపూడి శ్రీధర్ను, సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుని కాకులపాటి వనజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓకే ఓకే పర్లే అయిపోయింది, చేసాను. అందరూ వారి
కేసు తీసిన వారి కేసు చూస్తూ దండం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు తణుకు మున్సిపల్ కార్మికులు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పురపాలక సంఘ కార్యాలయం ముందు శుక్రవారం టెంట్ వేసి దీక్షలు చేశారు. అత్యవసర విభాగమైన నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజ్, పార్కులు, టౌన్ ప్లానింగ్, మెకానికల్ విభాగంలో పనిచేసే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వీరు నినాదాలిచ్చారు. అలాగే 10 సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని, హెచ్ఆర్ పోలీసులైన అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు మీసాల పాపారావు, అధ్యక్షులు ఉండ్రాజవరపు శ్రీను, ఉపాధ్యక్షులు పీతల శ్రీదేవి, ప్రధాన కార్యదర్శి గెల్లా విజయకుమార్, ఉప కార్యదర్శి పాదాల దానం, కోశాధికారి పిండి పెద్దిరాజులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలు 8 నుంచి 10 గంటలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ, సిఐటియులకు చెందిన కార్మికులు, కార్యకర్తలు శుక్రవారం తణుకు నరేంద్ర సెంటర్లో కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించి నినాదాలిచ్చారు. ముఖ్యంగా పని గంటలను పెంచడంలో భాగంగా మహిళా శ్రామికులు రాత్రి సమయాల్లో ఇబ్బంది పడాల్సి ఉంటుందని పేర్కొంటూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఈ సంస్థల జిల్లా నాయకులు కోనాల భీమారావు, పివి ప్రతాప్, బొద్దాన నాగరాజు, అడ్డగర్ల అజయ్ కుమారి, మందుల ముత్తయ్య, కొంబొత్తుల రవికుమార్, వల్లూరి వెంకటేశ్వరరావు, గిద్దా అన్నపూర్ణ, బోడపాటి నారాయణలు పాల్గొన్నారు. తణుకు మైత్రి లయన్స్ క్లబ్ నూతన పాలకవర్గం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసింది. పాత స్త్రీ సమాజం ఎదురుగా ఉన్న సజ్జాపురం లయన్స్ క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన సభలో లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ దామెర రంగారావు, నూతన అధ్యక్షులు అక్కాపంతుల బాలాజీ, ఉపాధ్యక్షులు కడలి రామారావు, కడియాల రామ్మోహన్ రావు, కార్యదర్శి బొల్లం రామకాశి, కోశాధికారి అక్కల సుబ్బారావు, మరో 14 మంది డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మరో జిల్లా మాజీ గవర్నర్ ఈ ఊరి సత్యనారాయణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ విధి విధానాలను వివరించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా మా విధులను మేము నిర్వర్తిస్తామని మీ అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాం. ఈ ప్రమాణం కట్టుబడి మీరందరూ కూడా గత రోజు నేను వెనక్కి ఓకే సెక్రటరీ గారికి ఎదురు రాలేదన్నా కదా, ఓకే లైన్ వాళ్ళది అభినందన తెలియదు. ఓకే అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి మన భారతదేశంలో సుమారు 60 లక్షల క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తా ఉంటే ఇంకొక 15 లక్షలు యాడ్ అవుతున్నాయి, జరుగుతున్నాయి. రోటరీ క్లబ్ ఏ రకంగా పోలియో ఎరాడికేషన్ కోసం ప్రయత్నించి కొంతవరకు సాధించింది, వాళ్ళని కూడా మనం కరతాళ ధ్వనులతో అభినందించాలి. ప్రతి స్వచ్ఛంద సంస్థకి ఏదో ఒక గొప్పతనం, అందువల్ల మాత్రమే లైన్లో జాయిన్ అవుతున్నారు తప్ప వేరే రోటరీలో జాయిన్ అవుతున్నారు, లేదంటే ఇంకో సంస్థలో జాయిన్ అవుతున్నారు, ఇంకో సంస్థలో రెడ్ క్రాస్లో జాయిన్ అవుతున్నారు, లేదంటే మదర్ సంస్థలో జాయిన్ అవుతున్నారు, సత్యసాయి సంస్థలో జాయిన్ అవుతున్నారు, మానవతలో జాయిన్ అవుతున్నారు. వై బికాజ్ ప్రతి సంస్థకి కూడా ఒక గొప్పతనం, ప్రతి మనిషిలోనూ ఒకే క్యారెక్టర్ ఉండదు, ఒక్కొక్క ఒక క్యారెక్టర్ ఉంటుంది. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్గనైజేషన్ నచ్చుతుంది. ఎవరికి ఏది ఇష్టం ఉంటుందో ఆ ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతారు. ఈ రకంగా లైనిజం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సర్వీసులు చేస్తూ ఉంటే మనం అందరం ఎందుకు జాయిన్ అవుతున్నాం ఇందులో అంటే తృప్తి. ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా నాయకురాలు పుట్ట విజయశ్రీ పాల్గొన్నారు. తణుకుకు చెందిన కారుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కారుమంచి యోహాన్ జన్మదిన వేడుకల సందర్భంగా శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా యోహాన్తో పాటు సభ్యులు కత్తుల శ్రీను, అంబడి బన్నీలు రక్తదానం చేశారు. అనంతరం శ్రీమతి నడింపల్లి వర్ధనమ్మ తిరుపతిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కార్యకర్తలు మొక్కలు నాటారు. ఇంకా పట్టణ పరిధిలోని 200 మంది నిరుపేదలకు భోజన ప్యాకెట్లను అందజేసి ఆదర్శంగా నిలిచారు. తణుకు ప్రభుత్వాసుపత్రి రోగులకు బన్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కారుమంచి సువర్ణరాజు, మల్లిపూడి సన్ని,
జల్లూరి జగదీష్, వీరమల్లు ఫణీంద్ర, కారుమంచి సామ్యూల్, పుట్టా సాయి, ఉండరాజరపు రామ్ చరణ్, ఉందుర్తి కార్తీకులు పాల్గొన్నారు. రెవెన్యూ అధికారుల పనితీరుతోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బులిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రెవెన్యూ డే సందర్భంగా శుక్రవారం తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పలు సేవా కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రూరల్ మండలం పడాల గ్రామంలో గల వృద్ధాశ్రమంలో ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బాను వృద్ధులకు అన్నదానం చేశారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రెవెన్యూ శాఖలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులను సన్మానించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూని బాగా యాక్టివ్ చేసి అన్ని చోట్ల కూడా విభేదాలు అనేవి వచ్చేవి కూడా పొలాల సరిహద్దుల దగ్గర, స్థలాల దగ్గర వస్తుంది కాబట్టి అది రాకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వం దక్కుతుంది. దాంట్లో చాలా కష్టపడి పనిచేసిన అధికారులందరూ ఈరోజు ఏదైనా చిన్న కష్టం వస్తే ఎంఆర్ఓ మెట్లు కానీ అక్కడ సచివాలయం మెట్లు కానీ తొక్కుతారు. మరి వాళ్ళందరికీ ఎక్కువగా తిప్పుకోకుండా వచ్చిన పని వచ్చినట్టు చేసి వెళ్తే ఉద్యోగులు కూడా మంచి పేరు వస్తుంది. వచ్చిన ప్రతి వ్యక్తిని మన కుటుంబ సభ్యులుగా భావించి పనిచేయాలి. ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి మరి చాలామంది ఆస్తులు కాపాడడానికి కారణమైంది. అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అంతా కూడా రాష్ట్రం అంతా కూడా రీసర్వే చేసి భారత ప్రభుత్వంలో చేసిన తప్పుడు తడకలన్నీ బయటికి తీసి అన్నీ కూడా ఎవరికి విభేదాలు లేకుండా గ్రామాలన్నీ సర్వే జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. సంవత్సరం బట్టి చేస్తే ఇంకా జరుగుతూ ఉన్నాయి, ఇంకా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయడానికి ఇదివరకు ఉన్నంత ఇబ్బంది లేకుండా కష్టపడిన రెవెన్యూ అధికారులందరికీ ఈరోజు రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏతోకొట తాతాజీ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కెవి తాతారావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ బడుగు వెంకటేశ్వరరావు, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, ఇంకా పలువురు రెవెన్యూ ఉద్యోగులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీ శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని 27 గ్రామ సచివాలయాల పరిధిలో 249 ప్రదేశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎం ప్రభాకర్ ప్రకటించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో శుక్రవారం యోగాంధ్ర సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక్కో గ్రామ సచివాలయం పరిధిలోనూ 9 చోట్ల ఇంటర్నేషనల్ యోగా డే జరుగుతుందన్నారు. ప్రతి సచివాలయానికి ఒక మండల స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల వారంతా ఇందులో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, డిప్యూటీ ఎంపీడీఓ ముప్పిడి వెంకటేశు, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, అగ్రికల్చర్ ఏడీ పి మురళీకృష్ణ, ఇంకా వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పెంటపాడు మండలం 2025-26 సంవత్సరానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శుక్రవారం జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షులుగా బండారు సత్యనారాయణ, కార్యదర్శిగా విప్పర్తి వినాయకుడు, కోశాధికారిగా ఏలూరి వీరాస్వామి తదితర కార్యవర్గంచే మోహన్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పెంటపాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 4 విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. మానవతా శాంతిరథం, ఫ్రెజర్ బాక్స్లకు సేవలు అందిస్తున్న వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ బాలగోపాల రామాంజనేయరాజు, మండల విద్యాశాఖ అధికారి టివి రామకృష్ణ, మీసాల సత్యనారాయణ, తారడిపాల్ మానవతా సభ్యులు పాల్గొన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదములు ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధికై కృషి చేస్తామని, ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తామని, సంస్థ ఆర్థిక లావాదేవీలలో పూర్తి
ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.